Today's topic is about ovaries. ఓవరీస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హిస్టాలజీలో ఇది ఒక టాపిక్. టెస్టిస్ తర్వాత ఓవరీస్ గురించి ఉంటుంది. ఓవరీస్ ఆర్ ద ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్. ఇవి వచ్చేసి మనకు ఎక్కడ ఉంటాయి? ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దే ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ వీ కాల్ దెమ్ యాజ్ ద ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ అంటాము వీటిని. ఓవరీస్ ని మనం జనరల్ గా మనకు ఏవైతే ఉంటాయో రిప్రొడక్టివ్ ఆర్గన్స్ లో ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఫీమేల్ ఆర్ మేల్ తీసుకుంటే వాటిని గోనాడ్స్ అంటాం. వాట్ ఆర్ ద ఫీమేల్ గోనాడ్స్? ఓవరీస్ ఆర్ ద ఫీమేల్ గోనాడ్స్ and these are the primary female sex organs that are the part of the female reproductive system. First, let us see what the reproductive system of female consists of. ఏమేం పార్ట్స్ ఉంటాయి? ద పార్ట్స్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దాని గురించి తెలుసుకున్నాక ఓవరీస్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. అయితే ఫస్ట్ ఇఫ్ యూ టేక్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, what are the parts that are present in the female reproductive system? They are the pair of ovaries. It consists of female reproductive system consists of pair of ovaries, and next a pair of oviduct. Pair of oviduct. Oviducts enti? What are the oviducts that we see in female reproductive system? They are the fallopian tubules. Fallopian tubules. Female reproductive system consists of a pair of ovaries, a pair of oviducts, and consists of single uterus. It is not paired. It is only single ga untundi. It is not paired. Single uterus. And next, it consists of single vagina and external genitalia. External genitalia. And the part which comes under the female reproductive system is a pair of mammary glands. Mammary glands అనేవి కూడా మనకు ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోనే పార్ట్ అన్నమాట. కానీ ఇవి మామరీ గ్లాండ్స్ అనేవి ఇక్కడ ఓవరీస్ అంటే ఏదైతే మనకు పెల్విక్ రీజియన్ లో రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంతో పాటు ఉండదు. ఇది సపరేట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ. mammary glands. As the female reproductive system, it consists of a pair of ovaries, a pair of oviduct, and single uterus and vagina, external genitalia, and a pair of, they are paired, a pair of mammary glands which are located in the thoracic region, or we can call it as chest cavity. Chest cavity lo leda thoracic cavity lo untayi. Aithe today's topic is about ovaries. Ovaries, they are pair గా ఉంటాయి అన్నమాట. వేర్ డూ దే ఆర్ లొకేటెడ్? ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది దాని గురించి తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ ఓవరీస్ ఆర్ ద ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్. దే ప్రొడ్యూస్, ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? ఓవరీస్ ప్రొడ్యూసెస్ దే ప్రొడ్యూసెస్ ఏమేం ప్రొడ్యూస్ చేస్తాయి? దే ప్రొడ్యూసెస్ ద ఫీమేల్ గెమేట్, దట్ ఈస్ ఓవా. ఫీమేల్ గెమేట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని ఓవా అంటాము. లేదా we can call it as egg also. Egg లేదా oocyte అని కూడా అంటాం. These are the different names of female gametes. Ovaries, they produces female gametes. Ova or egg, we call it as oocytes. And also they produces several steroid hormones. They produces several steroid hormones, or we can call it as ovarian hormones అని కూడా అంటాం. We call it as ovarian hormones. These are the things that ovaries produces. Ovaries, they are paired. ఎక్కడ లొకేట్ అవుతున్నాయి అవి? దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ. ఇక్కడ మనం అబ్డామినల్ క్యావిటీ తీసుకుంటే లోవర్ అబ్డామినల్ క్యావిటీ, దీన్ని మనం పెల్విక్ రీజియన్ అని కూడా అంటాము. హియర్ ఇట్ ఈస్ ద అబ్డామినల్ క్యావిటీ, లోవర్ అబ్డామినల్ క్యావిటీని అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ పెల్విక్ రీజియన్ ఆల్సో. హియర్ ఇన్ లోవర్ అబ్డామినల్ క్యావిటీ ఆర్ పెల్విక్ రీజియన్, హియర్ ఓవరీస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద ఏదర్ సైడ్. రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్ ఇలా ఉంటున్నాయి, అండ్ దే ఆర్ అటాచ్డ్ టు ద
Yes, it is the female reproductive system. Here on either side of the pelvic region, towards the right side, right ovary is present. Towards the left side, left ovary is present. They are located in the lower abdominal cavity, or otherwise we call it as pelvic region అని కూడా అంటాం. And what is the length of the ఫీమేల్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్? ఓవరీస్ యొక్క లెంత్ వచ్చేసి ఎంత ఉంటుందంటే, దీస్ ఆర్ ఆల్మండ్ షేప్. దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది? మనకు బాదం ఉంటుంది కదా, దాని యొక్క షేప్ లాగా ఉంటుంది అనమాట. ఇట్స్ షేప్ ఈస్ ఆల్మండ్ షేప్, ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ బాదం షేప్ ఆల్సో. ఆల్మండ్ షేప్. అండ్ నెక్స్ట్ 2 to 4 centimeters in length. What is the length of this ovary? సింగిల్ ఓవరీ తీసుకుంటే దీని యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుంది అని అంటే, the length of the ovary is, each ovary is 2 to 4 centimeters. 2 to 4 centimeters ఉంటుంది దాని యొక్క లెంత్ అనేది. రైట్. అయితే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటే all the structures, the ovary, a pair of ovary, oviducts, uterus, vagina, external genitalia, and a pair of mammary glands, all these structures ఏం చేస్తున్నాయి అంటే, they support the process of ovulation. They help in ovulation, fertilization, pregnancy, birth and child care. వీటన్నిటికీ ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉన్న ఆర్గన్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. ద పార్ట్స్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, దే హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఓవ్యులేషన్, అంటే ఓవా అనేది రిలీజ్ అయ్యే ప్రాసెస్ లో, అండ్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ లో, ప్రెగ్నెన్సీ అండ్ బర్త్ అండ్ చైల్డ్ కేర్ లో ఇవన్నీ పార్ట్స్ అనేవి అసోసియేట్ అయ్యి మన బాడీకి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. రైట్. నౌ here let us see the structure. Ovaries are located in the shallow depression called ovarian fossa. మనము టెస్టిస్ తీసుకుంటే, టెస్టిస్ అనేవి ఎక్కడ, ఏ సాక్ లైక్ స్ట్రక్చర్ లో మనకు లొకేట్ అయి ఉన్నాయి కదా, అదే విధంగా ఓవరీస్ కూడా ఒక సాక్ లాంటి స్ట్రక్చర్ లో, అంటే సాక్ లైక్ స్ట్రక్చర్ కానీ బయటికి ఉండదు. ది సాక్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ, మీన్స్ లోవర్ అబ్డామినల్ క్యావిటీ ఉంది కదా పెల్విక్ రీజియన్ లో, అటువైపు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ అనేది చూస్తాం. దాన్నే మనం ఓవేరియన్ ఫోసా అంటాం. Ovaries are located in the shallow depression. This shallow depression, we call it as ovarian fossa. Itla. ఇక్కడ మనకు ఓవేరియన్ ఫోసాలో మనకి ఇక్కడ ఓవరీస్ అనేవి ఇలా సెట్ అయి ఉంటాయి. ఇలా ఈ ఫోసాలో ఇలా ఉంటాయి అన్నమాట. Ovaries are located in shallow depression. This shallow depression, we call it as ovarian fossa. One on each side of the uterus. ఇక్కడ యుటరస్ ఉంటుంది కదా, ఈ యుటరస్ కి అటువైపు ఇటువైపు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఓవేరియన్ ఫోసాస్ ఉంటాయి. అండ్ ఈ ఓవేరియన్ ఫోసాస్ లో ఒక్కొక్క ఓవరీస్ అనేవి ఇక్కడ సెట్ అయి ఉంటాయి అన్నమాట. One on each side of the uterus in the lateral walls of the pelvic cavity. Lateral walls అంటే ఏంటి? ఇవి lateral walls. పెల్విక్ రీజియన్ ఉంటుంది కదా, ఇది అబ్డామినల్, లోవర్ అబ్డామినల్ రీజియన్ మనకి ఏమంటున్నాం? పెల్విక్ రీజియన్ అంటున్నాము. ఈ పెల్విక్ రీజియన్ ని మనం ఏమంటాము అంటే, ది సైడ్ వాల్స్ వచ్చేసి, సైడ్ వాల్స్ దగ్గర ఇక్కడ ఒక ఓవరీ ఉంటుంది, ఇక్కడ ఒక ఓవరీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి యుటిరస్. రైట్. అయితే నౌ a pair of ovaries are located one on each side of the lower abdominal cavity. Leda, a pair of ovaries are located on either side of the lower abdominal cavity, or we can call it as pelvic cavity. Now I will share one diagram regarding these ovaries, so that we can know how the ovaries are connected to the ఏంటి, మన అబ్డామినల్ వాల్ కి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, పెల్విక్ వాల్ కి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, యుటరస్ కి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో మనకు ఒకటి చూద్దాం. జస్ట్ వెయిట్, ఐ విల్ షేర్ ద పిక్చర్ రిగార్డింగ్ దట్. Yes, this is the picture or diagram regarding the ovaries. Now this is the female reproductive system. ఇది వచ్చేసి ఏంటి మనకు? ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇదంతా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అయితే ఇక్కడ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటే ఓవరీస్ అనేది ఎక్కడ ఉన్నాయి?
It is the abdominal, lower abdominal cavity, or we can say it as pelvic region. In the pelvic region, they are located. These are the walls of the lateral walls. Ante lateral ante side walls antamu. Lateral ante side walls of the pelvic region. Idi side walls of the pelvic region. Where the ovaries are located, they are 2 to 4 centimeters. They are located in this area. These are the ovaries. They are located on either side of the uterus in the pelvic region. Right. Ovaries are attached to the pelvic wall, and they are attached to the uterus wall. Uterus wall ki attach ayi unnayi. Idi uterus wall ki attach ayi undi, and ovaries are attached to the pelvic wall. And here the ovaries are attached to the abdominal cavity. ఇది వచ్చేసి మనకి ఏంటి, జనరల్ గా ఇది మనం అబ్డామిన్ అనుకుంటున్నాం కదా. అబ్డామిన్ అంటే ఈ అబ్డామినల్ వాల్ కి కూడా ఈ ఓవరీస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. అబ్డామినల్ వాల్స్ కి అటాచ్ అయి ఉండాలి, అండ్ లేటరల్ వాల్స్ అంటే లేటరల్ వాల్స్ పెల్విక్ రీజన్ కి అటాచ్ అయి ఉంటాయి, అండ్ ఈ ఓవరీస్ అనేవి యూటరస్ కి కూడా అటాచ్ అయి ఉంటాయి. ఇలా 3 సైడ్స్ అటాచ్ అయి ఉంటాయి. అయితే హియర్ ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద పెల్విక్ వాల్. ఒక్క నిమిషం ఇది రబ్ చేస్తాను, మీకు క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే yes, here it is the ovary. These ovaries are, ఇది సైడ్ కి ఏముంటున్నాం, ఇది పెల్విక్ లేటరల్ వాల్స్ ఆఫ్ ద పెల్విక్ రీజన్ అన్నాం కదా, దానికి ఓవరీస్ అనేవి అటాచ్ అయి ఉంటున్నాయి. రైట్. దీన్ని మనం ఏమంటున్నామంటే, ఇఫ్ ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద పెల్విక్ వాల్, దిస్ లిగమెంట్, ఈ లిగమెంట్ ని మనం ఏమంటున్నామంటే సస్పెన్సరీ లిగమెంట్ అంటున్నాము. సస్పెన్సరీ లిగమెంట్ అంటే ఒకటి మనకు ఏంటి, ఫోల్డ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అనుకోండి, ఏదైనా ఒకటి. ఇక్కడ ఏంటంటే ఈ ఓవరీస్ అనేవి పెల్విక్ వాల్ కి అటాచ్ అయి ఉంటున్నాయి. దేని ద్వారా అటాచ్మెంట్ అయి ఉంటున్నాయి అంటే లిగమెంట్, సస్పెన్సరీ లిగమెంట్ ద్వారా అటాచ్ అయి ఉంటున్నాయి. ఇక్కడ కూడా పెల్విక్ వాల్ కి అటాచ్ అయి ఉంటాయి. దీన్ని సస్పెన్సరీ లిగమెంట్ అంటున్నాం. నెక్స్ట్, ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద దేనికి అటాచ్ అయి ఉంటున్నాయి, ఇప్పుడు యూటరస్ కి అటాచ్ అయి ఉంటుంది. ఇట్ సైడ్ ఏమో సస్పెన్సరీ లిగమెంట్ ద్వారా పెల్విక్ రీజియన్, పెల్విక్ వాల్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి, దే ఆర్ అటాచ్డ్ టు ద యూటరస్. ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద యూటరస్ బై ఎ లిగమెంట్, వి కాల్ ఇట్ యాజ్ ఓవేరియన్ లిగమెంట్ అంటున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇచ్చారు మీకు ఓవేరియన్ లిగమెంట్. దిస్ పార్ట్, ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద వాల్ ఆఫ్ ద యూటరస్ త్రూ ఎ లిగమెంట్, త్రూ ఎ వాల్, వి కాల్ ఇట్ యాజ్ ఓవేరియన్ లిగమెంట్ అంటున్నాం. Ovaries, if they attach it to the pelvic wall, we call it as suspensory ligament. Through the by using the suspensory ligament, they will be attaching to the walls of the pelvic region. ఇక్కడ ఏంటి, ఓవరీస్ అనేవి పెల్విక్ రీజన్ కి అటాచ్ అయి ఉన్నాయి. దేని ద్వారా అంటే సస్పెన్సరీ లిగమెంట్ ద్వారా అటాచ్ అయి ఉన్నాయి. అవే ఓవరీస్ యూటరస్ కి అటాచ్ అయి ఉంటే ఆ లిగమెంట్ ఏమంటున్నాం, దిస్ లిగమెంట్ వి కాల్ ఇట్ యాస్ ఓవేరియన్ లిగమెంట్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి లిగమెంట్ ఉంటుంది, అది మనకు మీసోవారియం అంటాం. హియర్ మీసోవారియం అంటే ఏంటి అంటే, ద ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద అబ్డామినల్ వాల్. ఈ అబ్డామినల్ క్యావిటీ ఉంది కదా, దానికి అటాచ్ అయి ఉన్నది. ఇక్కడ పైన చూసుకోవచ్చు మీకు, ఈ ఓవరీస్ అనేది, ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద అబ్డామినల్ వాల్ ఆర్ అబ్డామిన్ త్రూ ఎ లిగమెంట్, వి కాల్ ఇట్ యాజ్ మీసోవారియం. ఓవరీస్ అబ్డామినల్ వాల్ కి అటాచ్ అయ్యే లిగమెంట్ ఏంటి, మీసోవారియం. మీసోవారియం ఇస్ ఏ డబల్ లేయర్డ్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం. ఇది మనకు మీసోడమ్ లేయర్ అనుకోవచ్చు మనము. డబల్ లేయర్ అంటే ఏవి అంటే విజరల్ పెరిటోనియం, ఏదైతే ఇంటర్నల్ ఆర్గన్స్ ని సరౌండ్ చేసే మీసోడమ్ లేయర్ ఉంటుందో దాన్ని విజరల్ పెరిటోనియం అంటున్నాం కదా. ఇది మీసోవారియం అనేది, అది పెరిటోనియమే, ఏ డబల్ లేయర్డ్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం దట్ కనెక్ట్స్ ఓవరీ విత్ ద వాల్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ. ఓవరీని అబ్డామినల్ వాల్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్ చేయడానికి యూజ్ అయ్యే డబల్ లేయర్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం. దిస్ ఇస్ డబల్ లేయర్డ్, అది గుర్తుంచుకోవాలి, ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. డబల్ లేయర్డ్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం దట్ కనెక్ట్స్ ఓవరీ విత్ ద వాల్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ, వి కాల్ ఇట్ యాస్ మీసోవేరియం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఓవేరియన్ లిగమెంట్. ఇఫ్ ద ఓవరీస్ ఆర్ కనెక్టెడ్ టు ద యూటరస్, ఈ యూటరస్ కి కనెక్ట్ అవుతుంది ఓవరీ, దట్ వి కాల్ ఇట్ యాస్ ఓవేరియన్ లిగమెంట్.
అండ్ మీసోవేరియం అంటే ఆల్రెడీ చూసుకున్నాము. అండ్ సస్పెన్సరీ లిగమెంట్ వచ్చేసి ఇట్ అటాచెస్ ద లిగమెంట్ విచ్ అటాచెస్ ఓవరీ విత్ ద పెల్విక్ వాల్ కి అటాచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్, మీన్స్ outer structure of the ovaries. Now let us discuss about histology. Histology చూద్దాం. Next, histology of ovary. Ovary single we call it as ovary. If it is paired, ovaries. అయితే here the ovaries are covered on outside by a layer of simple cuboidal epithelium. We call it as germinal epithelium. For suppose this is the ovary. It is the outer layer of the ovary, which is made up of with simple cuboidal epithelium. It is made up of with simple cuboidal epithelium. Cuboidal epithelium తోటి ఉంటుంది outer layer, ovaries యొక్క outer layer. This epithelium, which is made up of with simple cuboidal epithelium, we call it as germinal epithelium. దీన్ని మనము germinal epithelium అంటాము, లేదా we can call it as ovarian epithelium. Germinal epithelium, or we call it as ovarian epithelium. దీన్ని ovarian epithelium అంటాము, లేదా we call it as germinal epithelium. This germinal epithelium, it is made up of with which type of cells? Simple cuboidal cells. So we can call it as simple cuboidal epithelium అనొచ్చు, germinal epithelium అనొచ్చు, ovarian epithelium అని కూడా అనొచ్చు. This germinal epithelium is actually the visceral peritoneum that envelopes the ovaries. అయితే జనరల్ గా మనము visceral peritoneum అంటే ఏమనుకున్నాము? Visceral peritoneum అంటే మీసోడమ్ లేయర్ దట్ సరౌండ్స్ ద visceral organs, అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ని సరౌండ్ చేసే మీసోడమ్ లేయర్, ఇన్నర్ మీసోడమ్ లేయర్ ని వి కాల్ ఇట్ as visceral peritoneum. ఆ visceral peritoneum ఈ జర్మినల్ ఎపిథీలియం. సపరేట్ గా జర్మినల్ ఎపిథీలియం అంటూ ఏం లేదు. visceral peritoneum ఏదైతే ఉంటుందో, సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం చేసే visceral peritoneum ఉంటుందో దాన్ని జర్మినల్ ఎపిథీలియం అంటున్నాం, లేదా ఓవేరియన్ ఎపిథీలియం అంటున్నాం. జర్మినల్ ఎపిథీలియము ఇది visceral ఎపిథీలియమే. ఇంటర్నల్ ఆర్గన్స్ ని సరౌండ్ చేసే మీసోడమ్ లేయర్ ని visceral ఎపిథీలియం అంటున్నాం కదా, ఆ మీసోడమ్ ఎపిథీలియమే ఈ జర్మినల్ ఎపిథీలియం. అయితే ఈ జర్మినల్ ఎపిథీలియం అనేది జనరల్ గా మనము టెస్టిస్ లో చూసుకున్నాము నిన్న. దాంట్లో చూసుకుంటే in yesterday's class we have discussed about testis. In testis, germinal epithelium, it produces the sperms. It develops the formation of sperms takes place from the germinal epithelium. అంటే జర్మినల్ ఎపిథీలియం ఉన్న సెల్స్ మనకు స్పర్మ్ సెల్స్ గా ఫామ్ అవుతాయి. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ లో తీసుకుంటే జర్మినల్ ఎపిథీలియం అనేది ఓవాని ప్రొడ్యూస్ చెయ్యదు. ఓకే, ఫీమేల్ గెమెట్స్ ని ప్రొడ్యూస్ చెయ్యదు. Germinal epithelium does not produces ova in females, but how the ova will be produced? అయితే మన ova ఎక్కడ నుండి వస్తుంది? జర్మినల్ ఎపిథీలియం నుండి రాకపోతే ఎక్కడ నుండి వస్తుంది? Here in females, ova arises from the yolk sac. అయితే మనకు డెవలప్మెంట్ తీసుకుంటే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్, డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఇన్ ఫీమేల్స్ ఓవా ఎరైజెస్ ఫ్రమ్ ద యోక్ సాక్. మనకు ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు ఒక యోక్ సాక్ అనేది మనం ఒకటి చూస్తాము, ఇలా సాక్ లాగా ఉంటుంది యోక్ సాక్ అనేది. ఈ సాక్ లో నుంచే మనకు ఈ ఓవరీస్ అనేవి డెవలప్ అవుతాయి, ఇక్కడ నుండి వస్తాయి. ఇది ఎక్కడ చూస్తాము, ఎప్పుడు చూస్తాము అంటే డెవలప్మెంట్ స్టేజ్ లో చూస్తాము. డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ వి కెన్ సీ ద యోక్ సాక్. ఫ్రమ్ దిస్ యోక్ సాక్ ఓన్లీ ఫీమేల్ ఓవా ఎరైసెస్. ఫీమేల్ ఓవా అనేది మనకు యోక్ సాక్ నుండి వస్తాయి. అండ్ ఇక్కడ నుండి వచ్చిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తాయి అంటే దే మైగ్రేట్ టు ద ఓవరీస్. ఓవరీస్ అనేవి ఉంటాయి కదా అటువైపు ఇటువైపు, అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. యోక్ సాక్ నుండి ఈ ఓవరీస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఓవా అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు. జర్మినల్ ఎపిథీలియం లో ఓవాస్ అనేవి డెవలప్ అవ్వవు. ఓవస్ దే రైజెస్ ఫ్రమ్ ద యోక్ సాక్ అండ్ దే మైగ్రేట్స్ టు ద ఓవరీస్ డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. సో ఇట్ ఈస్ అబౌట్ ద outermost layer, that is germinal epithelium, or we can say it as visceral epithelium అని కూడా అనొచ్చు.
అయితే జస్ట్ బిలో ద జర్నల్ ఎపిథీలియం దెర్ ఇస్ అనదర్ లేయర్. ఆ లేయర్ ఏంటి? ఈ జర్నల్ ఎపిథీలియం కింద ఇంకో లేయర్ ఉంటుంది. నేను వేరే కలర్ తీసుకుంటాను మీకు ఐడియా కోసం. ఓకే, below this layer we can see the another layer, we call it as tunica albugina. tunica albugina, ఈ లేయర్ ఏదైతే ఉంటుందో సింగిల్ లేయర్ బిలో ద జర్నల్ ఎపిథీలియం దెర్ ఇస్ another layer. This layer we call it as tunica albugina, and this tunica albugina, it is made up of with a dense connective tissue capsule. It is a dense connective tissue. దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది? ఇది వచ్చేసి జర్నల్ ఎపిథీలియం వచ్చేసి ఏంటి? సింపుల్ క్యూబైడల్ ఎపిథీలియం తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ tunica albugina, ఇది వచ్చేసి మనం tunica albugina. This tunica albugina, it is made up of with a dense connective tissue. It is made up of a dense connective tissue. Connective tissues గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు క్లియర్ గా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అయితే tunica albugina, it is made up of with దేంతో మేడప్ ఆఫ్ అయిందంటే డెన్స్ కనెక్టివ్ టిష్యూ తోటి మేడప్ ఆఫ్ అయింది. దిస్ tunica albugina is a whitest క్యాప్సూల్ అన్నమాట. ఇది ఒక క్యాప్సూల్ లాగా ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, ఆఫ్ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఇక్కడ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇమీడియట్లీ బిలో ద జర్నల్ ఎపిథీలియం. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? జర్నల్ ఎపిథీలియం కి లోపల వైపు. ఓకే, ఇది మనకు ఎపిథీలియం గురించి అండ్ వాటి యొక్క లేయర్స్. tunica albugina ఒక లేయర్, జర్నల్ ఎపిథీలియం అనేది అవుటర్ మోస్ట్ లేయర్. అయితే దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ లోపల స్పేస్ ఉంది కదా మనకి, ఈ ఖాళీ ప్లేస్ అంతా ఏమంటున్నామంటే దీన్ని మనం ద స్పేస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఫ్రీ స్పేస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఓవా, వి కాల్ ఇట్ యాజ్ ఓవరీస్, నాట్ ఓవా. వి కాల్ దిస్ యాజ్ స్ట్రోమా అంటున్నాము. దీన్ని ఏమంటున్నాము? వి కాల్ ఇట్ యాజ్ స్ట్రోమా. స్టోమా, the space that is present inside the ovary, we call it as stroma. This stroma is again differentiated into two parts. Stroma అనేది రెండు పార్ట్స్ గా డిఫరెన్షియేట్ అవుతుంది. ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అంటే అవుటర్ మోస్ట్ లేయర్, అవుటర్ మోస్ట్ వచ్చేసి ఇదంతా పైన వచ్చేసి, ఒక్క నిమిషం ఆగండి నేను కలర్ చేంజ్ చేసుకొని మీకు ఒక ఐడియా ఇస్తాను. అయితే ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఉంది కదా, ఓకే, ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇక్కడ, this outermost layer of the stroma, we call it as cortex అంటాము. This is the cortex, and inside we call it as medulla region. Inside we call it as medulla region. ఈ రీజన్ ఏదైతే ఉంటుందో దీన్ని మెడుల్లా అంటాము. ఇన్సైడ్ రీజియన్, this region, totally this region is the medulla region. This medulla region, it consists of ఏమేమి ఉంటాయి మెడుల్లా రీజియన్ లో అంటే, it is the inner portion of the ovarian stroma. The medulla is a loose connective tissue with abundant blood vessels, lymphatic vessels and nerve vessels. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ స్ట్రోమాలో ఏముంటాయి? స్ట్రోమాలో ఇట్ ఈస్ అగైన్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ టూ పార్ట్స్ గా డివైడ్ అయింది. అవుటర్ మోస్ట్ పార్ట్ ని ఏమంటున్నాం అంటే దీన్ని మనం కార్టెక్స్ అంటున్నాం. దిస్ పార్ట్ వి కాల్ ఇట్ as outer most part, we call it as cortex, surrounding part, and inner most part we call it as medulla. This region we call it as medulla region. అయితే ఈ కార్టెక్స్ రీజియన్ లో ఏముంటాయి, మెడుల్లా రీజియన్ లో ఏముంటాయో చూద్దాం. లెట్ us see what are the parts that are present in cortex region and next medulla region. అయితే ఈ మెడుల్లా రీజియన్ తీసుకుంటే దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ విత్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ విత్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. ఇవి కనెక్టివ్ టిష్యూస్ దేంతో మేడప్ ఆఫ్ అయినాయి అనేవి చాలా ఇంపార్టెంట్, అవి గుర్తుంచుకోవాలి కంపల్సరీ, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మెడుల్లా రీజియన్ వచ్చేసి దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంది? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ లూజ్ కనెక్టివ్ టిష్యూ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంది. అయితే ఇక్కడ లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది మీరు గుర్తుంచుకోవాలంటే మ్యాగీ ప్రిపేర్ చేస్తాం కదా మనము, ఇప్పి నూడిల్స్ కానీ మ్యాగీ కానీ ప్రిపేర్ చేసినప్పుడు ఏం చేస్తాము అంటే కొంతమంది చాలా వాటరీగా తీసుకుంటారు, అంటే లూజ్ గా ఉంటాయి దాంట్లో. నూడిల్స్ అనేవి లూజ్ గా ఉంటాయి. అదే బాగా గట్టిగా అసలు వాటర్ లేకుండా దగ్గరికి వండేసినప్పుడు ఏమవుతుంది, ప్రిపేర్ చేసినప్పుడు కుక్ చేసినప్పుడు ఏమవుతుంది, అది దగ్గరగా అయిపోతుంది అనమాట. ఓకేనా?
ఆ దగ్గరగా ఉంటే లూజ్ గా ఉంటేనేమో లూజ్ కనెక్టివ్ టిష్యూ అన్నట్టు గుర్తుంచుకోండి. దగ్గరగా బాగా బిగుసుకుపోయి దగ్గరగా అయిపోతుంది కదా నూడిల్స్ అనేవి, దాన్ని డెన్స్ కనెక్టివ్ టిష్యూగా గుర్తుంచుకోవచ్చు మీరు. ఓకేనా, చాలా దగ్గరగా లూజ్ గా ఉంటే లూజ్ కనెక్టివ్ టిష్యూ, దగ్గరగా బిగుసుకోపోయి దగ్గరగా ఉంటే దాన్ని డెన్స్ కనెక్టివ్ టిష్యూ అంటాం. అయితే ఈ మెడుల్లా రీజియన్ లో ఉండే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ లూజ్ కనెక్టివ్ టిష్యూ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్, చాలా బ్లడ్ వెజిల్స్ ఉంటాయి ఇన్సైడ్ దిస్. యూ కెన్ సీ లాట్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్. ఒకసారి నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకు డ్రా చేస్తాను చూడండి. ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏమనుకున్నాం దీన్ని, మెడుల్లా రీజియన్. స్ట్రోమాలో 2 పార్ట్స్ ఉంటాయి. ఇన్నర్ మోస్ట్ పార్ట్ వచ్చేసి మెడుల్లా రీజియన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్. నేను ఇది అయిపోయాక మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది మీకు. బ్లడ్ వెజిల్స్ ఉంటాయి అండ్ ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ లింఫ్ వెజిల్స్ ఆర్ లింఫాటిక్ వెజిల్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లింఫాటిక్ వెజిల్స్ అండ్ ఆల్సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ కూడా ఉంటాయి. నరాలు ఎంటర్ అవుతాయి దీంట్లోకి, అండ్ లింఫాటిక్ వెజిల్స్ ఎంటర్ అవుతాయి, అండ్ బ్లడ్ వెజిల్స్ కూడా ఎంటర్ అవుతాయి. దీంట్లో అన్ని ఉంటాయి మెడుల్లా రీజియన్ లో. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. రైట్, ఇట్ ఈస్ అబౌట్ ద ఇన్నర్ మోస్ట్ పార్ట్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ గ్రీన్ పార్ట్. ఏదైతే గ్రీన్ పార్ట్ ఉందో ఈ పార్ట్, ఇది వచ్చేసి గ్రీన్ పార్ట్ అంతా మనకు కార్టెక్స్ రీజియన్, అవుటర్ మోస్ట్ రీజియన్ అనమాట. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ ద ఓవేరియన్ స్ట్రోమాలో outer most part, and the cortex appears more dense and granular due to the presence of numerous ovarian follicles. అయితే ఈ కార్టెక్స్ రీజియన్ లో ఏంటి అంటే చాలా ఓవేరియన్ ఫాలికల్స్ అనేవి చూస్తాం మనం. ఓవేరియన్ ఫాలికల్స్ ఏంటి, ఓవేరియన్ ఫాలికల్స్ అంటే మనకు ఆ ఫాలికల్స్ లో నుండే 14th డే ఏదైతే ఉంటుందో, మెన్సెస్ వచ్చిన తర్వాత 14th డే ఉంటుంది కదా, ఆ రోజు మనకు ఓవా అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అన్ని రోజుల వరకు ఎక్కడ ఉంటుంది అంటే ఒక ఫాలికల్ లాంటి ఒక రౌండ్ ఒక ఫాలికల్ లో ఇలా ఉంటుంది అనమాట. బాల్ లాంటి ఫాలికల్ లో ఇక్కడ మనకు ఊసైట్స్ అంటాము. తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత బయటికి ఇది రప్చర్ అయిపోతుంది. ఇది ఏదైతే ఉంటుందో ఓవేరియన్ ఫాలికల్స్ అనేవి రప్చర్ అయిపోయి ఈ ఓవా అనేది బయటకు వచ్చేస్తుంది. ఏ రోజు వస్తుందంటే 14th డే ఆఫ్టర్ ద పీరియడ్ కంప్లీషన్ ఆఫ్ ఆఫ్టర్ ద పీరియడ్ ఆన్ ద 14th డే ఇట్ ఎక్స్క్రీట్స్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. ఈ ఓవా అనేది మనకు ఫాలోపియన్ ట్యూబ్యూల్స్కి వెళ్ళి తర్వాత ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, అయితే ఈ కార్టెక్స్ రీజియన్ లో మనకి ఓవేరియన్ ఫాలికల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆ ఓవేరియన్ ఫాలికల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి అంటే, ఫస్ట్ వచ్చేసి దిస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్ సరౌండెడ్ బై ద డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. దీంట్లో కార్టెక్స్ రీజియన్ లో ఫస్ట్ మనకు ప్రీమోడ్యులర్ ఫాలికల్స్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ప్రీమోడ్యులర్ ఫాలికల్స్, ఒక్క నిమిషం నేను డ్రా చేస్తాను మీకు. అయితే ఇది అవుటర్ మోస్ట్ రీజియన్, కార్టెక్స్ రీజియన్. ఇందాక ఇన్నర్ మోస్ట్ రీజియన్ అనేది డిస్కస్ చేసాము, ఇది కార్టెక్స్ రీజియన్. ఈ కార్టెక్స్ రీజియన్ లో ఏం జరుగుతుంది అని అంటే, కార్టెక్స్ రీజియన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రీమోడ్యులర్ ఫాలికల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఇవి మిలియన్స్ ఉంటాయి. ఈ ప్రీమోడ్యులర్ ఫాలికల్స్ ఒక్కటి తీసుకుంటే ఇట్ డెవలప్స్ ఇంటూ ప్రైమరీ ఫాలికల్స్ గా డెవలప్ అవుతాయి. అయితే నెక్స్ట్ మనము డెవలప్మెంటల్ బయాలజీ తీసుకుంటే, డెవలప్మెంట్ గురించి మనకు చాప్టర్ ఉంది కదా, అందులో మనకు ఊజెనిసిస్, గెమటోజెనిసిస్ అనేవి మనం చూస్తాము. దాంట్లో ఊజెనిసిస్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈస్ నోన్ యాజ్ ఊజెనిసిస్ లో ఈ ప్రాసెస్ అంతా చూస్తాం మనం. ఓకే, ప్రైమరీ ఫాలికల్స్ ఎలా సెకండరీ ఫాలికల్స్ గా చేంజ్ అవుతాయి, సెకండరీ మళ్ళీ టెరిషియరీగా ఎలా చేంజ్ అవుతాయి అనేది చూద్దాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కార్టెక్స్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఓవేరియన్ కార్టెక్స్ రీజియన్ లో ఫస్ట్ ప్రీమోడ్యులర్ ఫాలికల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫాలికల్ అనేది ప్రైమరీ ఫాలికల్ గా చేంజ్ అవుతుంది. ఈ ప్రైమరీ ఫాలికల్ అనేది నెక్స్ట్ ఊసైడ్స్ గా చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి అని అంటే, ఇట్లా మనకి ఒక ఊసైడ్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత ఇది సెకండరీ ఊసైడ్ గా చేంజ్ అవుతుంది. దీంట్లో మనకు
ఈ సెకండరీ ఊసైడ్స్ అనేవి ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇక్కడ ప్లేస్ లేదు కదా మనకి. ప్రైమరీ, దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ ప్రీమోడ్యులర్ ఫాలికల్స్, ఇట్ డెవలప్స్ ఇంటూ ప్రైమరీ ఫాలికల్స్. దెన్ హియర్ ఊసైడ్స్ డెవలప్స్. ఊసైడ్స్ కి పైన ఉండే సెల్స్ ఏంటి అంటే గ్రాన్యులోసా సెల్స్ ఉంటాయి. గ్రాన్యులోసా సెల్స్ తోటి లోపల మనకు ఊసైట్ అనేది డెవలప్ అవుతాయి. ఈ లోపల ఉన్న ఊసైట్ అనేది నెక్స్ట్ సెకండరీ ఊసైట్ గా డెవలప్ అయింది. ఆఫ్టర్ దట్ ది సెకండరీ ఊసైట్స్ ఇట్ అండర్గోస్ మెనీ చేంజెస్, మియోటిక్ చేంజెస్, అండ్ ఫైనల్లీ డెవలప్స్ ఇంటూ ద గ్రాఫియన్ ఫాలికల్స్ గా డెవలప్ అవుతుంది. గ్రాఫియన్ ఫాలికల్స్ గా ఇట్ చేంజెస్ ఆర్ డెవలప్స్ ఇంటూ గ్రాఫియన్ ఫాలికల్స్. In Graphian follicles, inside this we will be having the oocyte, or we can call it as ova or anything. ఏమంటున్నాం, ఎగ్ అనొచ్చు, లేదా ఓవా అనొచ్చు, ఊసైట్స్ అనొచ్చు. అయితే ఇదంతా ప్రాసెస్ ఎప్పుడంటే మనకు పీరియడ్ అయిన డే నుండి చూసుకుంటే, మెన్సెస్ స్టార్ట్ అయిన డే నుంచి తీసుకుంటే 14th డే వరకు ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. గ్రాఫియన్ ఫాలికల్స్ వరకు జరుగుతుంది. 14th డే ఏమవుతుందంటే గ్రాఫియన్ ఫాలికల్ ఇట్ రప్చర్స్, అంటే ఇట్ డీజనరేట్స్, మనం ఏమంటామంటే రప్చర్ అయిపోతుంది. ఇట్ విల్ బి rupture, it undergoes rupture, and finally the ova or oocyte which is present inside the Graphian follicle, it comes out. ఈ ఓవా అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇట్ గోస్ టు ద ఫాలోపియన్ ట్యూబ్స్ నుండి ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత యూట్రస్ కి వెళ్ళి అక్కడ కాంటాక్ట్ అయిపోతుంది అనమాట మన యూట్రస్ తోటి. ఓకే, అది ఎప్పుడు అంటే స్పర్మ్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు, ఇక్కడికి చేరుకున్నప్పుడు మాత్రమే ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఈ ఓవా గురించి బయటకు వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఈ ఓవా తర్వాత ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రాన్యులోసా సెల్స్ ఉన్నాయి లోపల. ఈ ప్రాసెస్ అనేది 14th డే రిలీజ్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోయింది, దీని గురించి అవసరం లేదు ఇప్పుడు మనకి. అయితే ఇది ఏదైతే మిగిలిపోయిన పార్ట్ ఉంటుందో గ్రాన్యులోసా సెల్స్ తోటి, దాన్ని ఏమంటామంటే ఇట్ డెవలప్స్ ఇంటూ కార్పస్ లుటీషియం. వి కాల్ ఇట్ యాజ్ కార్పస్ లుటీషియం. దీన్ని కార్పస్ లుటీషియం అంటాం. ఎల్లో కలర్ బాడీ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఈ కార్పస్ లుటీషియం అనేది ఏం చేస్తుంది, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ కార్పస్ లుటీషియం ఇస్ ఇట్ ప్రొడ్యూసెస్ ద హార్మోన్స్. ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ అనేవి మన ఫీమేల్స్ లో హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేది యూజ్ అవుతాయి. సో నౌ టెల్ మీ వేర్ ద హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ద ఫీమేల్స్, దట్ ఈస్ ఫ్రమ్ ద కార్పస్ లుటీషియం. ఈ కార్పస్ లుటీషియం తర్వాత ఏమవుతుంది, 14th డే వరకు ఇక్కడ అయిపోయింది. 14th డే నుంచి మళ్ళీ నెక్స్ట్ 14 days ఉంటాయి కదా. అంటే జనరల్ గా ఫీమేల్స్ లో, హెల్తీ ఫీమేల్స్ లో 28 days కి మనకు మెన్సెస్ అనేది రావాలి. ఈ స్టార్టింగ్ డే నుంచి చూసుకుంటే ఇది ఫస్ట్ డే అనుకోండి, 28 days కి రావాలి, లేదా 29 days కి వస్తుంది. ఈ 29 or 28 days దాటిపోయి మీకు లేట్ గా మెన్సెస్ అనేవి వస్తే అది హెల్త్ కి చాలా ప్రాబ్లమ్. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ మీరు చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి, హార్మోన్స్ అనేవి, రైట్. సో ఇక్కడ 28 days కి, ఫర్ 28 days హెల్తీ హ్యూమన్ తీసుకుంటే 28 days. అయితే ఫస్ట్ 14 days వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది, సైకిల్ జరుగుతుంది. ఇక్కడ మనకు 14th డే ఓవా అనేది రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ 28 days లో 14 days అయిపోయాయి, ఇంకా రిమైనింగ్ 14 days, నెక్స్ట్ 14 days ఉన్నాయి కదా. ఆ 14 days లో ఇది కార్పస్ లుటీషియం అనేది ఫామ్ అవుతుంది. ఆ కార్పస్ లుటీషియం అనేది నెక్స్ట్ మెల్లమెల్లగా 14 అంటే 28 డే వరకు, అంటే 14 days అయిపోయే వరకు ఇది డీజనరేట్ అయిపోతుంది, మన బాడీలోనే కరిగిపోతుంది. ఓకే, ఇది మనకు కార్టెక్స్ రీజియన్ లో మనకు ఉండే సెల్స్ అండ్ అక్కడ జరిగే ప్రాసెస్ అన్నమాట, రైట్. సో ఇది మనకు ఇంపార్టెంట్. అయితే యాజ్ కార్టెక్స్ అపియర్స్ మోర్ డెన్స్ అండ్ గ్రాన్యులార్, అంటే ఇక్కడ ఏంటి, చాలా దగ్గరగా, అంటే ఏదో నిండిపోయినట్టు కనిపిస్తుంది అనమాట, చాలా డెన్స్ గా కనిపిస్తుంది, నిండుగా కనిపిస్తుంది. డెన్స్ అంటే కూడా మనం అనవచ్చు. అండ్ ఎందుకు అంటే గ్రాన్యులార్ లాగా, అంటే చిన్న చిన్న గ్రాన్యుల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ న్యూమరస్ ఓవేరియన్ ఫాలికల్స్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ స్టేజ్ చూస్తున్నాం కదా, అయితే మనం చిన్న చిన్న ఫాలికల్స్ లాగా చూస్తున్నాం. ఇక్కడ ఓవేరియన్ ఫాలికల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కార్టెక్స్ రీజియన్ అనేది చాలా దగ్గరగా బిగుసుకుపోయినట్టు కనిపిస్తుంది, అండ్ ఇది గ్రాన్యులర్ గా ఉంటుంది అన్నమాట. అదే మన మెడుల్లర్ రీజియన్, ఇన్సైడ్ రీజియన్ ఇందాక తీసుకుంటే అది ఏంటంటే ఇట్ ఈస్ లెస్ డెన్స్ అండ్ లెస్ గ్రాన్యులర్, because here that does not consist of any ovarian follicles అనేవి ఉండవు. ఓన్లీ హియర్ మెడుల్లర్ రీజియన్ is consist of blood vessels, lymphatic vessels and nerve vessels, as it is made up of with loose connective tissue. ఓకే, అండ్ హియర్ ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే ఈ ఓవేరియన్ కార్టెక్స్ ఈజ్ ఎ రీజియన్
దట్ ఈస్ ప్రెసెంట్ జస్ట్ డీప్ టు ద ట్యూనికా ఆల్బిజినా. దీనిపైన ఉండే లేయర్ ఏంటి? ఇప్పుడు ట్యూనికా ఆల్బిజినా ఉంటుంది పైన, కార్టెక్స్ పైన. కార్టెక్స్ పైన ఇంకో రీజన్ ఏముంటుంది? దిస్ లేయర్ వి కాల్ ఇట్ as జెర్మినల్ ఎపిథీలియం. అయితే here if you take one ovarian follicle, it is surrounded by dense irregular connective tissue. If you take one ovarian follicle, ఒక ovarian follicle తీసుకుంటే దాని చుట్టూ it is surrounded by dense irregular connective tissue that contains scattered smooth muscle cells. దీని చుట్టూ follicles చుట్టూ మనకు irregular dense connective tissue ఉంటుంది. అండ్ దీంట్లో ఏముంటాయంటే it consists of smooth muscle cells ఉంటాయి. మనకి ఈ dense irregular connective tissue లో smooth muscles ఉంటాయి. Right? So here ovarian follicles consist of oocytes. ఇప్పుడే చెప్పుకున్నాం ఇదంతా, మనకు ఒక డెఫినేషన్ లాగా చెప్తాను చూడండి. Ovarian follicles consist of oocytes in various stages of development. వీటిని పైన ఉండే సెల్స్ ని, ఈ ఓవేరియన్ ఫాలికల్స్ పైన లోపల ఉండే ఈ సెల్స్ ని ఏమంటున్నాం అంటే గ్రాన్యులోసా సెల్స్ అంటాము, లేదా we can call it as follicular cells. ఈ ఫాలికల్ సెల్స్ అనేవి చాలా లేయర్స్ గా ఫామ్ అవుతాయి. ఇట్ ఈస్ రిఫర్ టు యాజ్ గ్రాన్యులోసా సెల్స్ అంటాం. అయితే ఇక్కడ మీకు ఒక్క నిమిషం, ఫస్ట్ మనం ఏమంటున్నాము, ప్రైమరీ ఓవేరియన్ ఫాలికల్స్ తీసుకుంటే హియర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్, సో వి కాల్ ఇట్ యాజ్ ఫాలికులర్ సెల్స్ అంటాం వీటిని. అయితే ఈ ఫాలికులర్ సెల్స్ అనేవి చాలా లేయర్స్ గా అయిపోతే, ఇఫ్ దిస్ ఫాలికులర్ సెల్స్ దే డెవలప్స్ ఇంటూ సెర్వల్ లేయర్స్, అంటే చాలా లేయర్స్ గా, మోర్ లేయర్స్ గా డెవలప్ అవుతే దీస్ లేయర్స్ వి కాల్ ఇట్ యాజ్ గ్రాన్యులోసా సెల్స్. దీంతో మీకు ఫాలిక్యులర్ సెల్స్ అంటే ఏంటి, గ్రాన్యులోసా సెల్స్ అని అంటే ఏంటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకు సింగిల్ లేయర్ ఉంటే ఫాలిక్యులర్ సెల్స్ అంటాం. సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ దట్ సరౌండ్స్ ద ఓవా, we call it as surrounds the follicles, we call it as follicular cells. Later in the development, when they forms several layers are referred to as granulosa cells. చాలా లేయర్స్ గా ఫామ్ అవుతాయి, దాన్ని మనం గ్రాన్యులోసా సెల్స్ అంటున్నాం. అయితే మనం ఏ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికిల్ ఈస్ ఏ లార్జ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఫాలికిల్. అయితే మనకి ఇక్కడ ఏంటి గ్రాఫియన్ ఫాలికిల్స్ అన్నాం కదా, ఈ గ్రాఫియన్ ఫాలికిల్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే, ఇట్ ఈస్ ఏ మెచ్యూర్, ఇఫ్ యు టేక్ వన్ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికిల్, అంటే ఏదైతే ఓవాని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందో దాన్ని మనం మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికిల్స్ అంటాం. రైట్? ఏదైతే ఓవాని రిలీజ్ చేయడానికి, which follicle is ready to excrete ova, such type of follicle we call it as Graafian follicle. Mature Graafian follicle తీసుకుంటే దీంట్లో మనకు oocytes అనేవి ఇక్కడ ఉంటాయి. It is the ova or oocyte. Remaining all these are the granulosa cells. Granulosa cells ఉంటాయి అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ స్పేస్, ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్. ఓకే, దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీటింగ్ ఓవా, అంటే మనకి ఏదైతే రప్చర్ అయ్యి బయటికి వస్తుందో ఓవా, ఈ ప్రాసెస్ ఉంటుందో దాన్ని మనం ఓవ్యులేషన్ అంటాం అన్నమాట. ఏ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికిల్ ఇస్ ఏ లార్జ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఫాలికిల్ that is ready to rupture and expel its secondary oocyte. This process is known as ovulation అంటున్నాం. బయటికి వచ్చే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, రప్చర్ అయిపోయి, దాన్ని ఓవ్యులేషన్ అంటున్నాం. ఆఫ్టర్ ఓవా కమ్స్ అవుట్, రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నాం, కార్పస్ లుటిషియం అంటున్నాం. ఓవా బయటకు వచ్చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ వి కాల్ ఇట్ యాస్ కార్పస్ లుటిషియం. కార్పస్ లుటిషియం ఆల్సో కాల్డ్ ఎల్లో బాడీ అంటున్నాం. ఎందుకంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ల్యూటిన్ ప్రోటీన్, యాజ్ దిస్ కార్పస్ లుటిషియం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ల్యూటిన్ ప్రోటీన్, బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ అపియర్స్ ఎల్లో కలర్ బాడీ, లైక్ ఎల్లో బాడీ లాగా కనిపిస్తుంటుంది మనకి. అండ్ కార్పస్ లుటిషియం కంటైన్స్ ద లెఫ్ట్ ఓవర్ ఆఫ్ మెచ్యూర్ ఫాలికిల్స్ ఆఫ్టర్ ఓవ్యులేషన్. ఏదైతే ఉంటుంది కార్పస్ లుటిషియం అనేది ఎక్కడి నుండి వస్తుంది మనకి, ఓవా అనేది రిలీజ్ అయిపోతుంది 14th డే. రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ కార్పస్ లుటిషియం, అది మనం దాన్ని కార్పస్ లుటిషియం అంటున్నాం అనమాట. మెచ్యూర్ ఫాలికల్ ఆఫ్టర్ ద ఓవ్యులేషన్, ద రిమైనింగ్ పార్ట్ వి కాల్ ఇట్ as లెఫ్ట్ ఓవర్ పార్ట్ వి కాల్ ఇట్ as కార్పస్ లుటిషియం. ఇట్ ఈస్ ఎల్లో కలర్ బాడీ. Due to the presence of lutein protein, it appears yellow in color. అయితే what is the main function of corpus luteum? Corpus luteum, it produces the progesterone hormone and also it produces the estrogen hormone.
ఇట్ సెక్రెట్స్ రిలాక్సిన్ హార్మోన్ అండ్ ఇట్ ఆల్సో సెక్రెట్స్ ఇన్హిబిన్ హార్మోన్. ఇన్హిబిన్ హార్మోన్ ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఏమేం హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కార్పస్ ల్యూటిషియం? ఇన్ ఫీమేల్స్ హార్మోన్స్ ఆర్ సెక్రీటెడ్ బై ద కార్పస్ ల్యూటిషియం, the leftover part of the mature follicles. We call it as corpus luteum. It produces the hormones progesterone. Progesterone అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. And it also releases the hormone that is estrogen hormone. And next one is relaxin hormone. And next one is inhibin hormone. ఈ అన్ని హార్మోన్స్ ఎప్పటి వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే, అంటిల్ ద కార్పస్ ల్యూటిషియం డీజనరేట్స్ ఇట్ ప్రొడ్యూసెస్ ఆర్ ఇట్ సెక్రీట్సెస్ ఆల్ దిస్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్. అది డీజనరేట్, అది మొత్తం రప్చర్ అయిపోయేదాకా అది ఈ హార్మోన్స్ అన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటేంటి? ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, రిలాక్సిన్ అండ్ ఇన్హిబిన్. అయితే ఇవన్నీ ఏంటి అంటే ఇంటూ దేంట్లోకి రిలీజ్ చేస్తుంది అని అంటే, ఇంటూ ద ఫైబ్రస్ సార్క్ టిష్యూ, అంటే ఒక టిష్యూ లాంటి దాంట్లోకి ఫస్ట్ ఇదంతా పంపిస్తుంది అనమాట. ఆ టిష్యూని ఏమంటున్నాం అంటే కార్పస్ ఆల్బికన్స్ అంటాం. కార్పస్ ఆల్బికన్స్. హియర్ కార్పస్ ల్యూటిషియం it produces all the hormones until it degenerates into the fibrous sac tissue called corpus albicans. కార్పస్ ఆల్బికన్స్ అనే ఒక సార్క్ టిష్యూ, ఫైబ్రస్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాంట్లోకి ఈ ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, రిలాక్సిన్ అని ఇన్హిబిన్ హార్మోన్స్ అనేవి సెక్రీట్ చేస్తుంది. తర్వాత మనకి అది మన బాడీలోకి ఎక్కడికి అంటే టార్గెట్ సైట్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ హార్మోన్స్ అన్ని మన ఫీమేల్స్ లో హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మన బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా మనకు బ్యాలెన్స్ చేసేది ఎవరు అంటే ఈ హార్మోన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ ఓవరీ. ఓవరీస్ యొక్క ఫంక్షన్, ఇక్కడ వరకు హిస్టాలజీ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఫంక్షన్స్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఓవరీ? ఓవరీస్ యొక్క ఫంక్షన్, ఫస్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద production of female gametes called ova. It helps in the first main function of ovaries. ovary వచ్చేసి దాని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఓవర్ ని రిలీజ్ చేయాలి. దీన్నే మనం oocytes అని కూడా అంటాము, లేదా అదర్వైజ్ వి కాల్ ఇట్ as eggs also. And next one, the main function of ovary is to protect the eggs. ఈ eggs అనేవి ప్రొటెక్ట్ చేయాలి. మీన్స్ నెక్స్ట్ ఫంక్షన్ is protection. To whom it will be giving the protection? It gives protection to the eggs. ఎగ్స్, ఈ ఓవాస్, oocytes ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఓవరీ వచ్చేసి నెక్స్ట్ ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ అంటే రిలీజింగ్ ఆఫ్ ఓవా ఫ్రమ్ ద గ్రాఫియన్ ఫాలికిల్స్. ఈ ప్రాసెస్ ని మనం ఓవ్యులేషన్ ప్రాసెస్ అంటాం. గ్రాఫియన్ ఫాలికిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రాఫియన్ ఫాలికిల్స్ నుండి ఈ ఓవా అనేది బయటకు వచ్చే ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ గ్రాఫియన్ ఫాలికిల్స్ రప్చర్ అయిపోయి బయటకు వస్తుంది ఓవా. ఈ ప్రాసెస్ ని వి కాల్ ఇట్ యాస్ ఓవ్యులేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవరీ ప్రొడ్యూసెస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్. జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓవరీ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీమేల్ హార్మోన్స్ అన్ని మనకు ఈ ఓవరీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఓవరీస్ లో మెయిన్ గా ఏ పార్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది? గ్రాఫియన్ ఫాలికిల్స్ అనేవి ఓవర్ రిలీజ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పార్ట్, వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికిల్స్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ఓవా వి కాల్ ఇట్ యాస్ కార్పస్ ల్యూటిషియం. కార్పస్ ల్యూటిషియం అనేది హార్మోన్స్ ఏమేంటి? ప్రొజెస్టిరాన్, estrogen, relaxin, inhibin. All these are the female sex hormones. First, let us discuss about what is the function of estrogen. Estrogen యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ estrogen function. Estrogen is secreted by granulosa cells and corpus luteum. Corpus luteum అంటే ఏంటి? ఇది లోపల మనకు oocyte ఉంటుంది. ఇక్కడ సెల్స్ ఉంటాయి కదా, గ్రాన్యులోసా సెల్స్. ఇవి లోపల ఉండే సెల్స్ గ్రాన్యులోసా సెల్స్ అన్నాం కదా. ఈ సెల్స్ అండ్ ఇది ఓవా బయటికి వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఇది ఇలా ఉంటుంది కదా. ఓవా బయటికి వెళ్ళిపోయిన తర్వాత oocyte అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మాత్రం గ్రాన్యులోసా సెల్స్ అనేవి ఉంటాయి, చాలా లేయర్స్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ అండ్ టోటల్ ఈ పార్ట్ కార్పస్ ల్యూటిషియం ఏదైతే ఉంటుందో అది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది. చాలా అంటే మోడరేట్ అమౌంట్ లో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎంత మొత్తంలో ప్రొడ్యూస్ చేయాలో అంత మొత్తంలో ప్రొడ్యూస్ చేయాలి.
నెక్స్ట్ ఈస్ట్రోజన్ ఇంక్రీసెస్ ద సైజ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎండోమెట్రియం లేయర్ ఆఫ్ యూటిరస్. అయితే మనము యూటిరస్ తీసుకుందాం. ఇక్కడ ఓవరీస్ ఉంటాయి. ఇలా పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు 3 లేయర్స్ గా ఉంటాయి అన్నమాట. ఈ లోపల లేయర్ ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ అనేది కంట్రోల్ చేసేది, దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేది ఎవరు అని అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్. అయితే మనకు డెలివరీ టైంలో తీసుకుంటే ఈ హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేయడం వల్లనే మనకు ఎండోమెట్రియం అనేది ఎన్లార్జ్ అవుతుంది. అప్పుడు మనకి యూట్రస్ అనేది పెరిగిపోతుంది, బేబీ అనేది బయటకు వచ్చేస్తారు. సో ఈస్ట్రోజన్ ఇంక్రీసెస్ ద size and development of this endometrium layer of uterus, and estrogen helps in development of secondary sexual characters, that is development of breast. మనకు ఏంటి మెచ్యూర్ అయిన తర్వాత 12 to 13 years లోపు మెచ్యూర్ అవుతారు కదా లేడీస్, అంటే మనకు ఆడపిల్లలు తీసుకుంటే, గర్ల్స్ లో తీసుకుంటే వాళ్ళకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏముంటాయి, బ్రెస్ట్ డెవలప్ అవుతుంది అండ్ ప్యూబిక్ హెయిర్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఈ యూటిరస్ ఈ ఏరియా ఏదైతే ఉంటుందో, మనకు రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏరియా ఏదైతే ఉంటుందో పెల్విక్ రీజియన్ లో హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ హెయిర్ ని మనం ప్యూబిక్ హెయిర్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి థిన్ వాయిస్ వస్తుంది, వాళ్ళ వాయిస్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది అనమాట, మోడ్యులేషన్ జరుగుతుంది. అండ్ డిపాజిషన్ ఆఫ్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్, మనకు క్యూటేనియస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డిపాజిట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి వీటినే మనం సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం, విచ్ వీ కెన్ సీ ఆఫ్టర్ ద మెచ్యురేషన్ ఇన్ లేడీస్. 12 to 13 years లోపు మెచ్యురేషన్ అనేది జరుగుతారు. అప్పుడు ఈ మెచ్యురేషన్ జరగడానికి సెక్షువల్ సెకండరీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, వాటిని ఎవరు డెవలప్ చేస్తారంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది డెవలప్ చేస్తుంది. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ కొలెస్ట్రాల్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకు ఎప్పుడైతే కాపులేషన్ జరిగినప్పుడు, అంటే ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు, రిప్రొడక్షన్ లో పాల్గొన్నప్పుడు మనకి మ్యూకస్ లాంటి మ్యూకస్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ మ్యూకస్ ని కూడా ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వి కాల్ ఇట్ యాజ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ కొలెస్ట్రాల్ ని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్. ఓకేనా, ఒక్కసారి మనకు కార్పస్ లుటిషియం అనేది దాంట్లో డిస్టర్బెన్స్ అనేది వచ్చిందనుకో ఈ బేబీ ఫంక్షన్స్ జరగవు. ఇప్పుడు మనం చూసుకునే పీసీఓడి కానీ పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు లేడీస్. ఎందుకు అంటే ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే ఇదంతా ప్రాసెస్. అందుకే కరెక్ట్ టైంకి పడుకోవాలి, కరెక్ట్ టైంకి లేవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లేడీస్కి. ఓకే, మీరు డైలీ ఒక మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అనేది చేయాలి. ఎవరైనా సరే, ఎవరు జెంట్స్ లేడీస్ అని కాదు, ఎవరిలో అయినా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. ఒకవేళ మనకు మేల్స్ లో తీసుకుంటే వాళ్ళకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. ఓకేనా, మేల్సే కాదు ఫీమేల్స్ కాదు, అందరిలో అలాగే ఉంది. సో హెల్త్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మెయింటైన్ చేయాలి. అంటే హెల్త్ మెయింటైన్ అవ్వాలి కరెక్ట్ గా అంటే మనలో ఉన్న హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి కరెక్ట్ టైంకి, అవే మన బాడీని కంట్రోల్ చేస్తాయి. సో ఇవి మనకు ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఈస్ సెక్రీటెడ్ బై విచ్ సెల్స్, గ్రాన్యులోసా సెల్స్ అండ్ కార్పస్ లుటిషియం. Granulosa cells అనేవి, where do these granulosa cells are present? They are present inside the corpus luteum. This corpus luteum produces estrogen in moderate amount లో ప్రొడ్యూస్ చేస్తుంది. It produces in moderate amount. And what is the main function of estrogen తీసుకుంటే, estrogen increases the size and development of endometrium layer of uterus. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎండోమెట్రియం లార్జ్ అయినప్పుడు దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు దాని యొక్క డెవలప్మెంట్ అనేది ఈస్ట్రోజన్ డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే డెలివరీ టైంలో లేడీస్ కి మనకు ఏదైతే పార్ట్ ఉంటుందో, ఎక్కడి నుంచి బేబీ వచ్చే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ అనేది ఎన్లార్జ్మెంట్ అవ్వాలి. ఎవరి హెల్ప్ వల్ల ఎన్లార్జ్ అవుతుంది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ని కూడా డెవలప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ బ్రెస్ట్, ప్యూపిక్ హెయిర్, థిన్ వాయిస్, డిపాజిషన్ ఆఫ్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ కొలెస్ట్రాల్. హూ రెగ్యులేట్స్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్? ఎస్, ఈస్ట్రోజన్. అండ్ హూ రెగ్యులేట్స్ ద కొలెస్ట్రాల్? మన బాడీలో ఫ్యాట్ ని, కొలెస్ట్రాల్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే ఈస్ట్రోజన్ హార్మోన్.
females. Okay, this is all about the functions of estrogen. Next, let us discuss about next hormone. నెక్స్ట్ హార్మోన్ ఏముంది? నెక్స్ట్ ప్రొజెస్టెరాన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రొజెస్టెరాన్, ఫంక్షన్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్. ఇట్ ఈస్ ఆల్సో రిలీజ్డ్ బై ద కార్పస్ లుటిషియం అండ్ ఇట్ ఈస్ ఆల్సో సెక్రెటెడ్ బై ద ప్లాసెంటా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అయితే ఈ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ నాట్ ఓన్లీ మన కార్పస్ లుటిషియమే కాదు, ఇంకొకటి ఏంటి అంటే మనకు ప్లాసెంటా ఉంటుంది. ప్లాసెంటా అంటే ఏంటి? ఈ బేబీకి అండ్ ఈ ఫీటస్ కి అండ్ మదర్ కి కనెక్షన్ అనమాట ఈ ప్లాసెంటా అనేది. ఈ ప్లాసెంటా కూడా ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది. ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎవరు సెక్రెట్ చేస్తారు అని అంటే ప్లాసెంటా విల్ బి సెక్రెటింగ్ దిస్. ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై కార్పస్ లుటిషియం. కార్పస్ లుటిషియం సెక్రెట్ చేస్తుంది. And it is also progesterone is also secreted by the placenta. The connection between the fetus and the mother, we call it as placenta. ఇది గుర్తుంచుకోవాలి మీరు. అండ్ మెయిన్ గా ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యూటరస్ ఎండోమెట్రియం. ఇక్కడ కూడా ఎండోమెట్రియం లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎండోమెట్రియం లో హెల్ప్ చేస్తుంది అని అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ పార్ట్ ఎండోమెట్రియం పార్ట్, ఇది లేయర్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు బేబీ అనేది వచ్చి అటాచ్మెంట్ అయిపోతుంది. ఇంప్లాంటేషన్ అంటాం మనం దీన్ని. ఆ ఇంప్లాంటేషన్ లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్. ఈస్ట్రోజన్ కాదు, ప్రొజెస్టెరాన్. ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది? ఎండోమెట్రియం యొక్క సైజ్ అనేది, దాని యొక్క డెవలప్మెంట్ అనేది చేస్తుంది. బట్ ప్రొజెస్టెరాన్ వచ్చేసి ఏంటి అంటే ఈ బేబీ డెవలప్ అవుతుంది కదా, ఆ బేబీని ఈ ఈ ఎండోమెట్రియం కి కనెక్ట్ అవ్వాలి. అంటే దీన్నే మనం ఇంప్లాంటేషన్ అంటాము. ఆ ఇంప్లాంటేషన్ కి హెల్ప్ చేస్తుంది. హియర్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యూటరస్ ఎండోమెట్రియం. దట్ ఈస్ ఇట్ ప్రిపేర్స్ యూటరస్ ఫర్ ద ఇంప్లాంటేషన్. ఇక్కడ బేబీ అండ్ ఈ ఎండోమెట్రియం లేయర్ కి అటాచ్ అవ్వాలి. అక్కడే అటాచ్ అయ్యి ఇంప్లాంటేషన్, దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ ఫాలోపియన్ ట్యూబ్స్ లో తీసుకుంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది? ఇన్ ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ సెక్రీషన్ ఆఫ్ మ్యూకోసా. అయితే ఫాలోపియన్ ట్యూబ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఉండే ట్యూబ్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఇక్కడ నుంచి ఇది ఓవరీ నుంచి ఓవా అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఫాలోపియన్, ఇది యాంపుల్లా ప్లేస్ లో నుంచి ఫాలోపియన్ ట్యూబ్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు స్పర్మ్స్ వస్తాయి, బయట నుండి స్పర్మ్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక 2-3 days లో క్లీవేజెస్ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి అటాచ్మెంట్ అవుతుంది మిడిల్లో యూట్రస్ కి వచ్చేసి. అయితే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ లో మనకు జిగురుగా పదార్థం అనేది రావాలి, అంటే ఒక లిక్విడ్ లాంటి థింగ్ అనేది థిక్నెస్ ఉండేది మనకు కావాలి. ఎందుకు కావాలి అంటే ఈ ఓవా అనేది ఇక్కడికి వెళ్ళాలి కదా, దీని ట్రావెల్ జరగాలి అంటే మనకు మ్యూకస్ సెక్రీషన్ అనేది జరగాలి. ఓకేనా? ఇన్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ సెక్రీషన్ ఆఫ్ మ్యూకస్ విచ్ హెల్ప్స్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ హెల్ప్స్ ఇన్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఫర్ ద సెక్రీషన్ ఆఫ్ మ్యూకోసా. అయితే ఇది మనకి ఇక్కడ. నెక్స్ట్ మామరీ గ్లాండ్స్ చూసుకుందాం. బ్రెస్ట్ ఏదైతే ఉంటుందో mammary glands తీసుకుంటే ఇన్ బ్రెస్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ స్టిమ్యులేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లోబ్యూల్స్ అండ్ ఆల్వియోలైస్. ఆల్వియోలైస్ ఉంటాయి కదా, అయితే ఇక్కడ మీరు ఒక బ్రెస్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి, ఇలా చిన్న చిన్న పార్ట్స్ ఆల్వియోలైస్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, వీటికి అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. లోబ్యూల్స్ అంటాం వీటిని, లోబ్యూల్స్ అంటాం. ఇది ఒక్కొక్క లోబ్యూల్. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ ఆల్వియోలైస్ అంటాం, ఆల్వియోలై. వీటిని డెవలప్మెంట్ చేయడానికి, స్టిమ్యులేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ రిలాక్సిన్ అండ్ ఇన్హిబిన్ హార్మోన్. అవి కూడా ఏం చేస్తాయో ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ రిలాక్సిన్. రిలాక్సిన్ అనే హార్మోన్ చూద్దాం. Relaxin is secreted by corpus luteum. Every secrete chestunnaro, it is also secreted by corpus luteum. It relaxes the pelvic ligament during the labor pain.
పెల్విక్ లిగమెంట్ ఏదైతే ఉంది, పెల్విక్ లిగమెంట్ అంటే ఎక్కడుంది మనకి? ఇందాక చెప్పుకున్నాం కదా, సస్పెన్సరీ లిగమెంట్. ఓకే, ఇక్కడ లేదు, ఇందాక పిక్చర్ చూపించాను కదా. ఓవరీస్ అనేవి పెల్విక్ రీజియన్ కి అటాచ్ అయితే దాన్ని మనం, ఈ ఓవరీ అనేది ఇట్ సైడ్ రైట్ సైడ్ తీసుకున్నాం, ఇది వచ్చేసి పెల్విక్ వాల్ కి అటాచ్ అయి ఉంటుంది. దీన్నే మనకు పెల్విక్ లెగమెంట్ అని కూడా అంటాము, లేదా సస్పెన్సరీ లిగమెంట్ అంటాము. అయితే ఈ రిలాక్సిన్ అనే హార్మోన్ ని దీన్ని రిలాక్స్ చేస్తుంది అనమాట. రిలాక్స్ చేయడం అంటే లేబర్ పెయిన్ అయ్యేటప్పుడు మనకు ఏంటి, డెలివరీ టైంలో పెయిన్ వస్తుంది కదా, దాన్ని లేబర్ పెయిన్ అంటాము. హియర్ ద రిలాక్సిన్ హార్మోన్ ఇట్ రిలాక్సెస్ ద పెల్విక్ లిగమెంట్, ఈ లిగమెంట్ ని రిలాక్స్ చేస్తుంది అనమాట డ్యూరింగ్ ద లేబర్ పెయిన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇన్హిబిన్. దిస్ ఇన్హిబిన్ హార్మోన్ ఇట్ ఈస్ ఆల్సో సెక్రీటెడ్ బై ద కార్పస్ లుటిషియం. ఇన్హిబిన్ కూడా కార్పస్ లుటిషియం దగ్గర నుండి సెక్రీట్ అవుతుంది. అండ్ ఇట్ ఇన్హిబిట్స్ ద సెక్రిషన్ ఆఫ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అయితే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో దాని సెక్రిషన్ ని స్టాప్ చేస్తుంది. ఎవరు? ఇన్హిబిన్ అనే హార్మోన్. ఇన్హిబిన్ అంటే ఇన్హిబిట్స్, స్టాప్స్, ఇట్ స్టాప్స్ ద సెక్రిషన్ ఆఫ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అండ్ ఇట్ వర్క్స్ యాజ్ ద నెగిటివ్ ఫీడ్బ్యాక్, కూడా ఫీడ్బ్యాక్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే మనకి ఇక్కడ పెరిగినప్పుడు దాన్ని తగ్గించాలి, ఆటోమేటిక్ గా ఇంకో చోట పెరిగిపోతుంది, దాన్ని మనము ఫీడ్బ్యాక్ అంటాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ని కంట్రోల్ చేస్తుంది ఇన్హిబిన్ అనేది. ఓకేనా? అయితే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గురించి ఒక్కసారి చెప్తాను చూడండి. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా జరుగుతుంది కదా, ఈ డెవలప్మెంట్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా, దేని ప్రెసెన్స్ లో జరుగుతుందంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దీన్ని అంతా కంట్రోల్ చేస్తుంది. ఊజెనిసిస్ ని, అంటే ఈ ప్రాసెస్, డెవలప్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఊజెనిసిస్ అంటాము. దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఓవరీస్ గురించి. టోటల్ గా ఇది మీకు హిస్టాలజీలో ఉన్న ఓవరీస్ గురించి. మనము డెవలప్మెంటల్ బయాలజీలో, అంటే నెక్స్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి సపరేట్ గా ఉంటుంది మీకు క్లాస్, అది ఫిజియాలజీలో వస్తుంది. ఫిజియాలజీ అంటే సిస్టమ్స్ లో వస్తుంది, అప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు వరకు మీకు హిస్టాలజీలో కావాల్సిన టోటల్ అనేది మీకు ఇచ్చేసాను, నేను ఎక్కడి వరకు నేర్చుకోవాలనేది ఇచ్చేసాను. సో ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, కిడ్నీస్ గురించి ఉన్నది, అండ్ స్కిన్ గురించి, కనెక్టివ్ టిష్యూ గురించి ఉన్నది. దీంతో పాటు ఏంటి అంటే నేను మార్నింగ్ అవర్స్ లో కూడా క్లాస్ తీసుకుంటాను, ఎవరైనా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే అటెండ్ అవ్వండి, లేదు అని అంటే ఈవినింగ్ అవర్స్ లో మీరు ఈ క్లాస్ జరిగిన తర్వాత నెక్స్ట్ మీరు రికార్డింగ్ అనేది చూసుకోవచ్చు, ఎందుకంటే మనకు లేట్ అయిపోతుంది. సో నేను మార్నింగ్ ఒక క్లాస్, అంటే ఒక యూనిట్ కి సంబంధించిన ఒక టాపిక్, ఈవినింగ్ ఒక యూనిట్ కి సంబంధించిన ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. సో దట్ వీ కెన్ కంప్లీట్ ద సిలబస్ వెరీ ఫాస్ట్లీ. సో ఇది వచ్చేసి మనకు ఓవరీస్ గురించి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం మళ్ళీ.